స్వాగతం. వారాహి ప్రాపర్టీస్కి స్వాగతం. ఇప్పుడు మనం చూస్తోంది ఈసీఐఎల్ రాధికా థియేటర్. ఈసీఐఎల్ రాధికా థియేటర్ దగ్గరలో 2 కిలోమీటర్ల దూరంలో మంచి కాలనీలో 200 గజాల్లో నార్త్ ఫేస్ హౌస్ 4 BHK G+1. ఇంటి ముందు రోడ్డు 30 ఫీట్ రోడ్లు, ఇంటి చుట్టూ అన్ని విల్లాస్ ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది లొకేషన్ వచ్చి. ఇది నార్త్ ఫేస్ హౌస్. ఇది దీని వెడల్పు 36, పొడవు వచ్చేసి 50. 36 × 50 సైజు గల 36 × 50 సైజు గల నార్త్ ఫేస్ G+1. కింద డబుల్ బెడ్రూమ్, పైన డబుల్ బెడ్రూమ్. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మాది 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్. క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కావాల్సిన వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇదంతా ర్యాంపు. ఇది పార్కింగ్ ఏరియా, డబల్ పార్కింగ్ అన్నమాట. 2 కార్లు పడతాయి ఇందులో, 2 ఇన్నోవాలే పడతాయి అన్నమాట. అంత పెద్దగా ఉంటుంది పార్కింగ్ ఏరియా. లెఫ్ట్ సైడ్ 4 అడుగుల సెట్ బ్యాక్ ఇచ్చాము. ఈస్ట్ సైడు ఇది నార్త్ మెయిన్ ఫేసు. గోడలకు వేసిన టైల్స్ కానీ చూడండి ఒకసారి. పార్కింగ్లో రైట్ సైడ్ స్టెప్స్ ఇచ్చాము. స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చాము. ఇదంతా పార్కింగ్, విశాలమైన పార్కింగ్. 2 ఇన్నోవా కార్లు పడతాయన్నమాట, అంత పెద్దగా ఉంటుంది. మెట్ల కింద వాష్ ఏరియా ఇచ్చాము. లిఫ్ట్ కూడా ఇచ్చాము దీనికి. అది లిఫ్ట్ ఏరియా. హాల్లోంచి మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళితే ఇదంతా హాలు. ఫాల్ సీలింగ్, కిందంతా వెర్టిఫై టైల్స్ వేసాను. ఇదంతా హాల్ అన్నమాట, పెద్ద హాలు. హాల్లో నుంచి ముందుకెళ్తే ఇది టీవీ యూనిట్. లెఫ్ట్ సైడ్న పూజ గది. దాని పక్కనే ఓపెన్ కిచెన్. దాని పక్కన ఓపెన్ కిచెన్ ఇచ్చాము. దానికి మళ్ళీ నార్త్కు డోర్ కూడా ఇచ్చాము, బయటికి వెళ్ళటానికి. ఈస్ట్కి డోర్ ఇచ్చాము మళ్ళీ, కిచెన్ నుంచి బయటికి వెళ్ళటానికి. ఇది డైనింగ్ ఏరియా. ముందుకెళ్తే 2 బెడ్రూమ్లు. లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్, రైట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. దీని సైజ్ వచ్చి 16x15 దాకా ఉంటుంది. పెద్ద బెడ్రూమ్ అనమాట, విశాలమైన బెడ్రూమ్. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. చూడండి, వాష్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంటుంది. దీని ఆపోజిట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది 14x15 ఉంటుంది బెడ్రూమ్ సైజ్. దీంట్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. మళ్ళీ మనం డైనింగ్లోకి వచ్చాం. బయటకు వస్తే రైట్ సైడ్ డైనింగ్, పూజ గది, ఓపెన్ కిచెన్. మళ్ళీ హాల్లోకి వచ్చాము. ఇదంతా హాలు. కింద 2 బెడ్రూమ్లు చూసాము కదా, ఇప్పుడు పైన 2 బెడ్రూమ్లు చూద్దాం. మెయిన్ డోర్లోంచి బయటకు వస్తే మళ్ళీ పార్కింగ్ ఏరియా, వైడ్ పార్కింగ్ అనమాట. 2 కార్లు పడతాయి అన్నమాట. పైకి వెళ్తే 2 బెడ్రూమ్లు. అవి చాలా విశాలంగా ఉంటాయి, ఎందుకంటే కింద పార్కింగ్ పైన కలిసి వచ్చింది కాబట్టి
కార్ పార్కింగ్ ఏరియా కలిసి వచ్చింది కాబట్టి హాల్ చాలా విశాలంగా ఉంటుంది. ఇది బాల్కనీ. పైన బాల్కనీ ఇచ్చాను చూడండి. మళ్ళీ లెఫ్ట్ సైడ్న 3 అడుగులు సెట్ బ్యాక్ ఇచ్చాము. గోడలకు వేసిన టైల్స్ కానీ చూడండి ఒకసారి. మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్తే హాలు. ఈ హాలు చాలా విశాలంగా ఉంటుంది, ఎందుకంటే కింద పార్కింగ్ కలిసి వచ్చింది కాబట్టి ఇంకా చాలా డబల్ హాల్ అన్నమాట. కింద దానికంటే పైన ఇంకా విశాలంగా ఉంటుంది చూడండి, హెవీగా కూడా ఉంటుంది. లెఫ్ట్ సైడ్న పూజ గది, ఇది కూడా చాలా పెద్దగా ఉంటుంది. దాని పక్కన పూజ గది, ఇదంతా డైనింగ్ కిచెన్, 2 కలిసి ఉంటాయి అన్నమాట. కిచెన్లో డైనింగ్ హాల్ కూడా పెట్టుకోవచ్చు. ముందుకు వస్తే 2 బెడ్రూమ్లు, లెఫ్ట్ సైడ్ మాస్టర్, రైట్ సైడ్ చిల్డ్రన్స్. మాస్టర్ బెడ్రూమ్ 16-15 సైజ్ వచ్చేసి. అటాచ్డ్ వాష్రూమ్లు కూడా చాలా పెద్దగా ఉంటుందన్నమాట. దీని ఆపోజిట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీంట్లో అటాచ్డ్ ఇచ్చాము. ఇల్లు వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీని ఎస్ఎఫ్టీ కూడా మనకి 2500 ఎస్ఎఫ్టీ దాకా వస్తుంది. మొత్తం 4 బెడ్రూములు, కింద 2 బెడ్రూములు, పైన 2 బెడ్రూములు, పైన పెద్ద హాలు, కింద 2 పార్కింగ్లు, 2 కార్లు పట్టే అంత పార్కింగ్. ఇది వచ్చేసి ఈసీఎల్ రాధికా థియేటర్కి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో అద్భుతమైన కాలనీలో మంచిగా ఉంటుంది. చాలా క్వాలిటీగా కట్టిన ఇల్లు, 100% లీగల్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ కావలసిన వాళ్ళు తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.